ఇది ఒరిజినల్ పెరియన్. ఇది మేము ఉయ్యూరులో కాటూరు దగ్గర మేము పర్చేస్ చేసాం. ఇది ఒక పుంజు 7 పెట్టలు 5 లక్షలకి నేను పర్చేస్ చేశాను. ఇది యాక్చువల్గా పెరియన్ బ్రీడ్ అండి. ఈ పెరియన్ బ్రీడ్ ఏంటంటే ఫిలిప్పీన్స్ బ్రీడ్ అనమాట. ఇది ఫిలిప్పీన్స్లో దీన్ని పందాల కోసం అని చెప్పేసి వాడతారు. అది మేము తెలిసిన వాళ్ళ దగ్గర తెప్పించాం. ఇది 1,50,000కి. ఈ పెరియన్ బ్రీడ్ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ అందించాలి, అందుబాటు ధరలో ఉండాలని చెప్పేసి మేము ఈ బ్రీడింగ్ స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఈ బ్రీడింగ్ మేము స్టార్ట్ చేయకముందు పెరియన్ గురించి కంప్లీట్గా ఎంక్వైరీ చేసాం. మార్కెట్లో పెరియన్ గుడ్డు వచ్చేసి ఒకటి వచ్చేసి 3,000కి అమ్ముతున్నారు. 1 నెల పిల్ల వచ్చేసి 5,000కి అమ్ముతున్నారు. కానీ అందరికీ అందుబాటు ధరలో ఉండాలని చెప్పేసి మేము ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేసాం. సో ఈ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ అందుబాటు ధరలో ఉండాలని చెప్పేసి మేము గుడ్డు వచ్చి కేవలం 1,500కి ఇస్తున్నాము. అదే 1 నెల పిల్ల వచ్చేసి కేవలం 2,500కి మాత్రమే ఇస్తున్నాం. మీరు మా దగ్గర పర్చేస్ చేయడానికి వచ్చినప్పుడు మేము వీటికి అన్నిటి వ్యాక్సిన్, డివార్మింగ్ అన్నీ చేసిన పిల్లల్ని, మీకు నచ్చిన పిల్లల్ని మీరు తీసుకోవచ్చు. మామూలుగా బయట ఎలాగంటే మంచిగా హెల్తీగా ఉన్న పిల్లల్ని దాసేయటం, మాకు నచ్చినవి ఇవ్వటం అలా జరుగుతుంది. కానీ మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మీకు నచ్చిన పిల్లల్ని మీరు తీసుకునే వెసులుబాటు మా దగ్గర ఉంది. ఎందుకంటే అన్ని చిక్స్ క్వాలిటీగా ఉంటాయి కాబట్టి, అన్నిటికీ వ్యాక్సినేషను అన్నీ ప్రాపర్గా చేస్తాం కాబట్టి, అన్నీ హెల్తీ చిక్సే కాబట్టి మేము మీకే చాయిస్ ఇస్తాం కాబట్టి మీరు నచ్చినవి తీసుకోవచ్చు. దీనికి ఫీడింగ్ వచ్చేసరికి డైలీ మార్నింగ్ 6 బాదం పప్పులు, 2 ఎండు ఖర్జూరాలు, 1 కోడిగుడ్డు మార్నింగ్ దీనికి ఫీడింగ్గా ఇస్తాం. అదే కాకుండా 2 రోజులకు ఒకసారి రివైటల్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం ఫీడ్ వచ్చేసి దీనికి 18 గంటల సేపు నానబెట్టిన రాగులు, సజ్జలు, వడ్లు దీనికి ఫీడ్గా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతి నెల వీటికి డీవార్మింగ్ చేపిస్తాం, వ్యాక్సినేషన్ అనేది చేపిస్తాం. డీవార్మింగ్ ఎందుకంటే ఇవి మట్టి తింటాయి కాబట్టి, ఆ మట్టి తిన్న తర్వాత లోపలికి పురుగులు చేరతాయి. ఆ మట్టితో పాటు ఇది ఏదైతే ఫీడ్ అయితే 12 గంటలు తింటుందో ఆ పురుగులు ఆ ఫీడ్ అంతా తినేస్తాయి. ప్లస్ దీని రక్తం కూడా తాగేయడం జరుగుతుంది. కాబట్టి మేము డీవార్మింగ్ చేపిస్తే మొత్తం పురుగులన్నీ చనిపోయి ఇది హెల్తీ చిక్కుగా అవుతుంది. సో నెలలో ఫస్ట్ తారీఖున డీవార్మింగ్ చేస్తాం. తర్వాత వ్యాక్సినేషన్ అనేది 3 రోజులు ఆగిన తర్వాత వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. పిల్లలు గుడ్లు కావాలనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి.